హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే జొన్న పిండితో పకోడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఈ జొన్న పిండి పకోడీని తయారు చేసుకొని తినచ్చు. క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా వీటిని చేసుకొని తినొచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని తినేటప్పుడు. ఇప్పుడు ఈ జొన్న పిండి పకోడీ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే ఇందులోకి పచ్చి కారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చిన్న రోల్ తీసుకున్నాను. ఇందులోకి పైనంతా కూడా చెక్కి తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1 ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి. అలాగే 6 నుండి 7 పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి, అంటే పచ్చిమిర్చి. అలాగే 1 టీ స్పూన్ పైన జీలకర్ర వేసి ఈ మూడింటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇలా రోటిలో దంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, లేదా మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 300 గ్రాముల ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా, అంటే స్లైసెస్గా కట్ చేశానండి. పకోడీలోకి ఇలాగా పొడవుగా ఉంటేనే ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు బాగుంటుంది. నేనైతే ఇక్కడ 300 గ్రామ్స్ ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటినైతే ఇప్పుడు మనం చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల ఇందులోనున్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి దంచి పెట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే 1 కప్పు దాకా జొన్నపిండి వేసుకోవాలి. ఇది 150 గ్రామ్స్ ఉంటుందండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ శనగపిండి అనేది కొద్దిగా అయినా యాడ్ చేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఈ కోటింగ్ అంతా కూడా ఉల్లిపాయలకి పడుతుందన్నమాట. మనం వేయడానికి వీలుగా ఉంటుంది. సో చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఇందులో జొన్నపిండి అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, చాలా తక్కువ వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి పకోడీ అనేది. లేదా మీకు సాఫ్ట్గా తినాలనిపిస్తే వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని కొద్దిగా జారుడుగా కలుపుకొనైనా వేసుకోవచ్చు పకోడీ అనేది. ఇక్కడైతే పకోడీ మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుందనమాట. నేనైతే ఇక్కడ క్రిస్పీగానే తయారు చేస్తున్నాను. ఈ మిశ్రమంలో కొద్దిగా సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వేడిగా ఉన్న నూనెలో ఈ మిశ్రమాన్ని చిన్న పకోడీలా వేసేసుకోవడమే. చాలా సులువు అండి. బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కడాయికి సరిపడగా పకోడీలను వేసాను. వీటిని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే లోపల వరకు ఉడికి బాగా క్రంచీగా వస్తాయి. హై ఫ్లేమ్లో వేయించొద్దు. మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో తిప్పుకుంటూ అన్ని వైపులకు కూడా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ రావడం కోసమే నేను కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. ముందే చెప్పాను కదా, మంచి టెక్స్చర్ రావాలంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి మనం వేసిన పచ్చిమిర్చితోనే కారం అనేది సరిపెట్టాలి. ఎండు కారం అనేది వేయకూడదండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చేసాయండి. ఈ పకోడీ అనేది బాగా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాము. చెప్పాలంటే ఈ జొన్నపిండి పకోడీలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా చాలా బాగుంటాయండి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళకైతే ఇవి బాగా నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళు శనగపిండి తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవి కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేసే విధంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా క్విక్గా ఒక 10 నిమిషాలు తయారు చేసి పెట్టచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.